ఓం శ్రీ గురుభ్యో నమః. మన భారతీయ సంస్కృతిలో పురుషార్థాలు అనేవి మన దినచర్యను అలానే మన జీవన విధానాన్ని నిర్దేశించేటటువంటి పద్ధతులు. దానిలో ప్రధానమైనటువంటివి ధర్మము, మోక్షము. అర్థము, కామము అనేవి ధర్మం ద్వారా పరిపాలింపబడాలి అని పెద్దల ఉవాచ. ఇప్పుడు పరమ పురుషార్థమైనటువంటి మోక్షముకు మార్గము ఏమి, ఎలాంటి నడవడిలో మనం ఉండాలి అనే దాన్ని తెలియజేయడానికి మన ఋషులు షట్కర్మ నిరతత్వం అనే ఒక పద్ధతిని సూచించారు. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహ అని. యజనం అనగా ఆ యజ్ఞేశ్వరుణ్ణి అర్చించడం, అనగా యజ్ఞయాగాదులు చేయడం. యాజనం అనగా ఆ యజ్ఞయాగాదులు చేసేవాళ్ళని పోషించడం. అధ్యయనం అనగా ఋషిప్రోక్తమైనటువంటి శాస్త్రాలను, స్వశాఖను అనగా వేదమును, అలానే ఈ వేదశాస్త్రాలకి అనుసంధానంగా ఉండేటటువంటి మిగతా విద్యలను అధ్యయనం చేయడం, స్వయంగా నేర్చుకోవడం. అధ్యాపనం అనేదానికి వీటన్నింటినీ వేరే వాళ్ళకి ఒక పరంపరని సృష్టించడం, విద్యార్థుల్ని సృష్టించడం అనేది మన కర్తవ్యంగా తెలియజేస్తున్నారు. అలానే దానం, ప్రతిగ్రహ. దానం అనగా సత్కర్మలను చేస్తున్నటువంటి వాళ్లకు ద్రవ్య సహాయం చేయడం. ప్రతిగ్రహ అన్నప్పుడు పెద్ద ఎత్తున మనమే సత్కర్మలను ఆచరిస్తున్నప్పుడు సమాజము నుండి ఆ ద్రవ్యమును స్వీకరించడం. ఈ కర్మలన్నీ కూడా మోక్షమనే పరమ పురుషార్థానికి ప్రధానమైనటువంటి మార్గముగా మనం తీసుకోవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే కనుక కేవలము ఒక వ్యక్తి మాత్రమే ఆ పరమ పురుషార్థం వైపు ప్రయాణం చేయడానికి ఈ పద్ధతులు ఏర్పడలా. సమష్టిగా ఒక సమాజంగా మనందరం కలిసి అటువైపు ఎట్లా ప్రయాణం చేయాలి అనే విషయాన్నే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ షట్కర్మ నిరతత్వం అనే ఈ మార్గంలో సాక్షాత్తుగా ప్రయాణం చేయలేనటువంటి వాళ్ళు కూడా, అనగా సాక్షాత్తుగా వేదాధ్యయనం చేయలేని వారు, సాక్షాత్తుగా శాస్త్రములను అధ్యయనం చేయలేని వారు, సాక్షాత్తుగా వేదంలో చెప్పబడినటువంటి క్రతువులన్నింటినీ చేయలేని వారు పరోక్షంగా ఈ షట్కర్మ నిరతులైనటువంటి పుణ్యాత్ములను సహకరించడం వల్ల, పుణ్యాత్ములకు సహకారాన్ని తెలియజేయడం వల్ల ఆర్థికంగా మాత్రమే కాదు, ఒక సామాజికంగా, వైయక్తికంగా, మాట సహాయంగా, నేను నీతో ఉన్నాను, నువ్వు ఒంటరివి కాదు అనే భావనని పంచుకుంటూ ఎవరెవరైతే తమ తమ సహాయాలను నిరుపుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడు పరమపురుషార్థము వైపుకు వీళ్ళందరినీ కూడా నడుపుతారు అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నానండి. మీరు మన విష్ణుభట్ల వారి సంస్థ ద్వారా వేదాధ్యయనం చేస్తున్నటువంటి పిల్లలను, వేదాధ్యయనానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సంస్థలను పోషిస్తున్నారు పరోక్షంగా. కాబట్టి మీరు పరోక్షంగా ఈ షట్కర్మ నిరతత్వం అనే ఈ పద్ధతిని బలపరుస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ యజ్ఞేశ్వరుడు, వేదమాత, పరమేశ్వరుడు అందరూ కూడా మీకు అన్ని రకములైనటువంటి ఆనుకూల్యతలను ఇవ్వాలిగాక అని కోరుకుంటూ నమస్కారం. శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః.